హాయ్ ఫ్రెండ్స్, మనం బంగారం కోసం భూమిని వేల అడుగుల లోతు వరకు తవ్వుతూ ఉంటాం. కానీ మన కళ్ళ ముందే ఉన్న సముద్రపు నీటిలో కొన్ని కోట్ల టన్నుల బంగారం కరిగి ఉందని మీకు తెలుసా? షాకింగ్ విషయం ఏంటంటే ప్రపంచంలోని అన్ని గనుల్లో ఉన్న బంగారం కంటే సముద్రంలో ఉన్నదే ఎక్కువట. ఈ ప్రత్యేక కథనంలో నీటిలో దాగి ఉన్న ఆ అపార సంపద వెనుక ఉన్న జియోకెమికల్ వాస్తవాలేంటో తెలుసుకుందాం. ఈ అన్వేషణను అమెరికాలో నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ శాస్త్రవేత్తలు నిర్వహించారు. వారి అధ్యయనం ప్రకారం ప్రతి లీటర్ సముద్రపు నీటిలో సుమారుగా 13 బిలియన్ వంతు బంగారం ఉంటుందని తేలింది. అంటే మొత్తం సముద్రపు నీరు లెక్కలోకి తీసుకుంటే 20 మిలియన్ టన్నుల బంగారం మన సముద్రాల్లో నిక్షిప్తమై ఉందన్నమాట. ఇంత బంగారం ఉన్నా దాన్ని వేరు చేయడం శాస్త్రవేత్తలకు ఒక పెద్ద సవాల్ అయిపోయింది. ఎందుకంటే సముద్రపు నీటిలో బంగారం అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. 1 టన్ను సముద్రపు నీటిని వడకట్టినా అందులో లభించే బంగారం విలువ కంటే ఆ ప్రక్రియకి అయ్యే ఖర్చే చాలా ఎక్కువ. తాజా మెరైన్ ఇంజనీరింగ్ విశ్లేషణల ప్రకారం 1 గ్రాము బంగారం సేకరించేందుకు లక్షల టన్నుల నీటిని శుద్ధి చేయాల్సి ఉంటుందట. ఇది ఆర్థికంగా ఏమాత్రం లాభసాటి కాదు. నీటిలో కరిగిన బంగారం కాకుండా సముద్రం అడుగున ఉండే రాళ్లలో ఇంకా ఎక్కువ నిధులున్నాయట. భూమి అంతర్భాగం నుంచి వచ్చే వేడి నీటి బుగ్గల ద్వారా భారీగా బంగారం సముద్ర గర్భంలో చేరుతోంది. సముద్రం అడుగున ఉన్న రాళ్లలో గనుల కంటే అధిక స్థాయిలో బంగారు నిక్షిప్తమై ఉండొచ్చని తాజాగా జియో కెమిస్ట్రీ నివేదికలు అంచనా వేస్తున్నాయి.